దేవుడు మన కోసం ఈ ప్రకృతిలో ఎన్నిటినో చేశారండి. ఎన్నో వృక్షాలను చేశారు. ఎన్నో జంతువులు మన కొరకు సృష్టించారు. ఎన్నో పక్షులను, జీవరాశులను, నీటిలో పాకే వాటిని, అనేక రకాల జంతువులను దేవుడు మనకు తయారు చేసి, సృష్టించి మన కొరకు ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మనకి రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని పోగొట్టే మందును కూడా దేవుడు ప్రకృతిలోనే పెట్టారు. చూడండి, మనకు జ్వరం వచ్చిందనుకోండి, పారాసిటమాల్ వేసుకుంటాం, లేకుంటే డైక్లోఫెనాక్ వేసుకుంటాం. డోలో 650 అంటారు పారాసిటమాల్. దీని యొక్క మందు కూడా దేవుడు ప్రకృతిలోనే పెట్టారు. ఈ ప్రకృతి కనుక దేవుడు మన కొరకు చేయలేదనుకోండి, ఈ లోకంలో మనం బ్రతకలేం, ఈ లోకంలో మనం జీవించలేం. అలానే ఈ లోకంలో ఈరోజు మనం బ్రతుకుతున్నాము అని అంటే దానికి ప్రధాన కారణం గాలి, అలానే నీరు, అలానే ఈ భూలోకం అంతా కూడా. సో దేవుడు వీటన్నిటిని ఇవ్వడాన్ని బట్టి మనం ఈరోజు ఈ భూలోకంలో బ్రతకగలుగుతున్నాం. ఇతర గ్రహాల మీదకి మనం వెళ్ళాలి అని అంటే ఆ గ్రహం మీద బ్రతకగలిగే జీవన సదుపాయాలు మనకు ఉండాలి. ఆస్ట్రోనైట్స్ అంటే అంతరిక్ష నౌక దళాలు అనేవి ఇతర గ్రహాల మీదకి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళు స్పేస్ షూట్ వేసుకుంటారండి. స్పేస్ షూట్ అంటే ఆ సూట్లో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై కూడా ఉంటుంది. అంటే భూమి మీద బ్రతికినట్టుగా ఆ ఇతర గ్రహాల మీద బ్రతికేస్తానంటే కుదరదు. ఆ గ్రహం మీద ఎలా బ్రతకాలో దానికి అనువుగా అక్కడ మనం అన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధపరచుకుని అక్కడికి వెళ్ళాలి. భూమి మీద బ్రతికే సదుపాయాలు దేవుడు మనకిచ్చారు. అందుకే మనం ఈరోజు భూమి మీద బ్రతకగలుగుతున్నాం. మరి ఇప్పుడు మనందరం కూడా దేవుడి కొరకు బ్రతకాలి అని అంటే, మనమందరం కూడా దేవుడి కొరకు బ్రతికి పరలోకానికి వెళ్ళాలి అని అంటే మనలను బ్రతికించేది మనకు ఉండాలి. ఈ లోకంలో మనల్ని బ్రతికించేది ఏంటి? గాలి. ఈ లోకంలో మనం బ్రతికించేది ఆహారము, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక మొక్కలు, ఒక జంతువులు. ఇవన్నీ కూడా మనలను బ్రతికించడానికి ఉన్నాయి. మరి దేవునిలో మనల్ని బ్రతికించడానికి ఏమున్నాయి? దేవుని కొరకు మనలను బ్రతికించడానికి ఉన్నదే బైబిల్. సో ఈ బైబిల్ అనేది దేవుడు మన చేతికిచ్చారు. మన చేతికిచ్చి దీనిని చదవండి. దీనిని చదివితే నా కొరకు ఎలా బ్రతకాలి, నా కొరకు ఎలా జీవించాలి, అసలు నేను ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాను, నా ఆలోచనలు ఎటువంటివి, నా మనస్తత్వం ఎటువంటిది, నా ఉద్దేశాలు ఎటువంటివి, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, మీరు ఎలా బ్రతికితే పరలోకానికి వస్తారు, ఎలా బ్రతికితే నరకానికి పోతారు, ప్రతి విషయాలు కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది. సో ఇప్పుడు దేవుడు కొరకు బ్రతకాలి అని అంటే మనకి బైబిల్ అవసరం. అందుకే దేవుడు మన చేతికి ఈ బైబిల్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన ఈ బైబిల్ని మనం ఎలా పడితే అలా చదవడానికి కుదరదండి. ఇచ్చిన ఈ బైబిల్ని ఎలా పడితే అలా చదవడానికి కుదరదు. ఎందుకు? ఉదాహరణకు మనకు ఒక రోగం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనకి మెడిసిన్స్ రాసిన తర్వాత మన ఇష్టానుసారంగా మెడిసిన్స్ వేసేసుకోవచ్చండి. మన ఇష్టానుసారంగా మెడిసిన్ ఏముందిలే, రోగానికి తగ్గడానికే కదా మందు, ఏముంది అయితే ఏముందిలే, రోగం తగ్గించేది కదా అని చెప్పి ఆ మెడిసిన్ ఎలా పడితే అలా మనం వేసేసుకోవచ్చా? మనం వేసుకోకూడదు. అమ్మ, ఇది నువ్వు భోజనం చేసిన తర్వాత నీళ్ళు తీసుకుని వేసుకో, భోజనం చేయడానికి ముందు ఇది వేసుకోకు, వేసుకుంటే కనుక ఈ ట్యాబ్లెట్ నీకు పనిచేయదు అంటారు. రోగం తగ్గించేదే కదా, ఎలా పడితే అలా వేసేసుకోవచ్చు కదా? నో, కుదరదు. మనం ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, ఎలా పడితే అలా మన ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసేస్తే కుదురుతుంది? దానికంటూ ఒక విధానం ఉంటుంది, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారమే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మనం డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనలను బ్రతికించే ఈ బైబిల్ని కూడా ఎలా పడితే అలా చదవడానికి కుదరదండి. ఎలా పడితే అలా చదవడానికి కుదరదు. ఏ విధంగా దేవుడు చదవమని చెప్పారో ఆ విధంగానే బైబిల్ చదవాలి. చాలామంది మ్యాథమెటిక్స్ ఉంటుంది, అనగా లెక్కలు. మ్యాథమెటిక్స్ని చాలామంది చదివేస్తారండి కదా, చదివేస్తారు. 2 2 2 2 4 4 4 8 అని చదివేస్తూ ఉంటారు. అది చదవకూడదు. అప్పుడు టీచర్ ఏమంటాడు, నాయన అది చదివేది కాదురా, మ్యాథమెటిక్స్ అనేది చదివేది కాదు, అది నువ్వు బుర్ర పెట్టి ఆలోచించేది. అదే సోషల్ సైన్స్ ఇవనుకోండి, అవి చదవాలి. అదేంటి ఏదైనా చదివే కదా అని చెప్పి
మ్యాథ్స్ కూడా చదివేస్తానంటే కుదురుతుందా? మ్యాథ్స్ చదవకూడదు. మరి ఏం చేయాలి? ఆలోచించాలి, లాజికల్గా థింక్ చేయాలి. సో ఒక మ్యాథమెటిక్స్ని చదివే విధానం వేరే, ఒక సైన్స్ని చదివే విధానం వేరే. ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క విధంగా చదవాలి. ఎలా పడితే అలా చదివేస్తారంటే ఆ సబ్జెక్ట్ మనకు అర్థం కాదు. అలానే బైబిల్ కూడా ఎలా పడితే అలా చదవకూడదండి. ఎలా పడితే అలా చదివితే బైబిల్ ఎప్పటికీ మనకు అర్థం కాదు. దేవుడు ఈ బైబిల్ మనకి ఇవ్వడంతో పాటు కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. ఒకసారి మనం వాటిని చూద్దాం. చూసి మనం ఈ పాఠం ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం. ఏ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చున్నదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపి నీడల ఏ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుని వారికి కలగజేయును. ఎవడైనా నీ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఏడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోని పరిశుద్ధ పట్టణములోని వానికి పాలు లేకుండా చేయను. దేవుడు బైబిల్ ఇచ్చిన తర్వాత చివరి గ్రంథమైన ప్రకటన పుస్తకంలో దేవుడు ఒక హెచ్చరికతో ముగించారు. చూడండి, మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, మనకి మాన్యువల్ ఇస్తారు, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ముందు. ఆ మాన్యువల్లో మనకు మొట్టమొదటిగా కనపడేవి ఏంటంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు వాట్ ఈజ్ ఇట్, అసలు ఈ యొక్క వస్తువు ఏంటి, ఈ వస్తువు అర్థం ఏంటి, ఈ వస్తువులో ఎటువంటి పార్ట్స్ ఉంటాయి, లేకుంటే ఈ వస్తువు ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, హౌ షుడ్ వీ యూజ్, హౌ షుడ్ వీ నాట్ యూజ్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకి. ఇక లాస్ట్లో అవాయిడ్ టు యూజ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. అవాయిడ్ టు యూజ్ అంటారు అంటే ఏ విధంగా మనం వాడకూడదు అని. అలాంటి దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకి ఇవ్వడంతో పాటు ఈ బైబిల్ ఎలా చదవాలి, ఎలా చదవకూడదు అని రాయించిన తర్వాత చివరి పుస్తకంలో దేవుడు ఒక హెచ్చరికతో ముగించాడు. ఏంటది? ఈ బైబిల్ని నీ ఇష్టానుసారంగా చదవడానికి కుదరదు. ఒక హెచ్చరికతో దేవుడు ముగించాడు అని అంటే ఆ హెచ్చరికను మనం చాలా జాగ్రత్తగా పాటించాలి, చాలా జాగ్రత్తగా పాటించాలి. నేను వింటర్ సీజన్లో ఒక హీటర్ కొన్నానండి, రూమ్ హీటర్. అంటే రూమ్ అంతా కూడా వేడెక్కడానికి, ఏసీ ఎలా అయితే రూమ్ అంతా కూడా కూలింగ్ అవ్వడానికి ఏసీ ఎలా అయితే పనిచేస్తాయో రూమ్ హీటర్స్ కూడా ఉంటాయి. రూమ్ అంతా కూడా వేడెక్కుతుంది అనమాట, హ్యూమిడిటీ వస్తుంది, చాలా వెచ్చగా ఉంటుంది అనమాట. అయితే నేను కొన్న తర్వాత నార్మల్ ప్లగ్లో పెట్టేశాను. సరేలా తిరుగుతుంది కదా అని శుభ్రంగా రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అలా వేసుకుని పడుకునేవాడిని. ఒక వారం రోజులు బాగానే పనిచేసింది. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి సరేలే ప్లగ్ తీసి ఇంకా దీన్ని పెట్టేద్దాం, చలి తగ్గేది కదా అని ప్లగ్ తీస్తుంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మొత్తం ప్లగ్ బాక్స్ అంతా కూడా కరిగిపోయింది. ఆ హీట్కి ప్లగ్ బాక్స్ అంతా కూడా కరిగిపోయింది. ఏంటి ఇది ఎలా జరిగింది ఏంటని ఇన్స్ట్రక్షన్స్ చూసేసరికి ఆ ప్లగ్ వోల్టేజ్ ఉన్న స్విచ్ బోర్డుకి మాత్రమే పెట్టాలి. ఆ వోల్టేజ్కి సంబంధించిన స్విచ్ బోర్డు కనుక పెట్టకపోతే స్విచ్ బోర్డు అంతా కూడా కాలిపోతుంది అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా రాశాడు. నేను అది చదవకుండా పెట్టేశాను. ఇప్పుడు స్విచ్ బోర్డు అంతా కూడా కాలిపోయాయి. అంటే ఒక సాధారణమైన వస్తువుని దానిని ఉపయోగించకూడని విధముగా ఉపయోగిస్తేనే మనకు ప్రమాదం ఉన్నప్పుడు, మన ఆత్మను నడిపించే శక్తిగల వాక్యమును ఎలా పడితే అలా ఉపయోగించామే అనుకోండి, మనం ప్రమాదములో పడిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకు మనం ఈ బైబిల్ని ఎలా చదవాలి, అసలు ఈ బైబిల్ అంటే ఏంటి, దేవుడి బైబిల్ ఎందుకు ఇచ్చారు, ఈ బైబిల్ చదివే విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని మనం ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరి దగ్గర కూడా ఉన్నది ఒకే బైబిల్, అందరి చేతుల్లోనే బైబిల్ ఉంది. మరి అందరి విశ్వాసం ఒకటిగానే ఉందో చెప్పండి? అందరు క్రైస్తవులు ఒకటిగానే ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు? ఒక్కొక్కరిది ఒక్కొక్క డినామినేషన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం, అంతే కదండి. కాబట్టి అందరి దగ్గర బైబిల్ ఉన్నప్పటికీ ఈ బైబిల్ అనేది అందరికీ అర్థం కావట్లేదు, బికాజ్ ఆఫ్ బైబిల్ గూర్చిన జ్ఞానము లేకపోవడము. కాబట్టి ముందుగా మనం ఈ పాఠాన్ని చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్గా మనం నేర్చుకుంటాం. ఓకే, సో బైబిల్ అనగానే ఏమిటి, దేవుడు బైబిల్ని ఎందుకు ఇచ్చారు, ఈ పాఠాన్ని మనం 2 ముక్కలు చేద్దాం, 2 పార్ట్స్ చేద్దాం. పార్ట్ 1, ఈ పాఠంలో ప్రధాన 2 భాగాలండి, 2 ప్రధాన భాగాలు చేద్దాం. యూనిట్ 1, యూనిట్ 2, మొదటి ప్రధాన భాగము, రెండవ ప్రధాన భాగము అని చెప్పి 2 ప్రధాన భాగాలు చేద్దాం. మొదటి ప్రధాన భాగం వచ్చేసరికి బైబిల్ అనగా ఏమిటి, యూనిట్ నెంబర్ 1 మొదటి ప్రధాన భాగం వచ్చేసరికి బైబిల్ అనగా ఏమిటి, అందరూ కూడా రాసుకోండి.
మొదటి ప్రధాన భాగం వచ్చేసరికి బైబిల్ అనగా ఏమిటి. ఓకే, మరలా ఈ మొదటి ప్రధాన భాగంలో మరలా కొన్ని పార్ట్స్ చేద్దాం. బైబిల్ అనగా ఏమిటి అనే మెయిన్ హెడ్డింగ్ పెట్టుకొని కింద మరికొన్ని పాయింట్స్ రాసుకోండి. ఈ మొదటి ప్రధాన భాగంలో మరికొన్ని సబ్ హెడ్డింగ్స్. అదేంటంటే బైబిల్ అనగా ఏమిటి అని ఈ మొదటి ప్రధాన భాగంలో మనం 7 విషయాలు ఆలోచిస్తాం. మనం 7 విషయాలు నేర్చుకుంటాం. దాంట్లో పాయింట్ నెంబర్ 1, బైబిల్ అనే పదమునకు అర్థం ఏమిటి. పాయింట్ నెంబర్ 1, బైబిల్ అనగా ఏమిటి అనే ఈ మొదటి ప్రధాన భాగంలో మనం ఆలోచించబోయే మొదటి విషయం ఏంటంటే అసలు బైబిల్ అనే పదానికి అర్థం ఏంటి. ఇక రెండో విషయం వచ్చేసరికి బైబిల్ నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ నిర్మాణం ఏంటి, అసలు బైబిల్ ఎలా నిర్మించబడింది, అసలు బైబిల్ కొన్ని స్ట్రక్చర్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క పాయింట్లో మనం చూస్తాం. ఇక పాయింట్ నెంబర్ 3, చేతి వ్రాత ప్రతులు మరియు వాటిలో రకాలు. చేతి వ్రాత ప్రతులు మరియు వాటిలో రకాలు అనే పాయింట్ నెంబర్ 3 మనం చూస్తాం. ఇక పాయింట్ నెంబర్ 4, బైబిల్ ఏ భాషలో రాయబడింది. పాయింట్ నెంబర్ 4, బైబిల్ ఏ భాషలో రాయబడింది. బైబిల్ ఏ భాషలో వ్రాయబడింది. ఇక పాయింట్ నెంబర్ 5, సకల థియాలజీకి మూలము బైబిల్. పాయింట్ నెంబర్ 5, సకల థియాలజీకి మూలము బైబిల్. ఇక పాయింట్ నెంబర్ 6, బైబిల్ రూపం ఏంటి. పాయింట్ నెంబర్ 6, బైబిల్ రూపం ఏంటి. ఇక పాయింట్ నెంబర్ 7, బైబిల్ రచయితలు ఎవరు. బైబిల్ రచయితలు ఎవరు. ఓకే, సో ఈ 7 విషయాలు కూడా మనం ఈ మొదటి ప్రధాన భాగంలో చూస్తాం. ఇప్పుడు మన మొదటి విషయాన్ని చూద్దాం. అసలు బైబిల్ అనే పదానికి అర్థం ఏంటి. బైబిల్ అనే పదానికి అర్థం ఏంటి. బైబిల్ అనే పదం గ్రీకు భాషలో ఉన్న బిబ్లాస్ అనే పదం నుంచి తీసుకోబడిందండి. ఈ బిబ్లాస్ లేదా బిబ్లియా అనే పదమునకు పుస్తకములు అని అర్థం. పుస్తకములు అని అర్థం. ఇప్పుడు మనం చూస్తున్న మొట్టమొదటి పాయింట్ నెంబర్ 1, యూనిట్ 1.1, బైబిల్ అనే పదమునకు అర్థం ఏంటి. దీంట్లో అసలు బైబిల్ అనే పదానికి అర్థం ఏంటో మనం చూస్తున్నాం. బైబిల్ అనే పదం మన తెలుగు పదం కాదు. ఈరోజు నా అంతా కూడా బైబిల్ 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 అని చదువుకుంటారు. అసలు ఈ బైబిల్ అనే పదము గ్రీకు భాషలో ఉన్న బిబ్లాస్ లేదా బిబ్లియా అనే పదం నుండి తీసుకోబడింది. ఈ బిబ్లాస్ లేదా బిబ్లియా అనే పదమునకు పుస్తకములు అని అర్థం. పుస్తకములు ఆ మధ్యకాలంలో 2018, 19, 17 ఆ కాలంలో ఒక మతోన్మాది అంటే బైబిల్ వ్యతిరేకించే ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడండి క్రైస్తవ సమాజానికి. ఏంటంటే బైబిల్ అనే పదం నాకు బైబిల్లో చూపిస్తే నేను క్రైస్తవులోకి వచ్చేస్తాను అన్నాడు. బైబిల్ అనే పదం బైబిల్లో నాకు చూపిస్తే నేను క్రైస్తవులోకి వచ్చేస్తాను అని అన్నాడు. బైబిల్ అనే పదం బైబిల్లో ఉండదు. అసలు బైబిల్ అనే పదం గ్రీకు భాషలో నుంచి వచ్చింది. బిబ్లాస్ లేదా బిబ్లియా అనే పదం నుండి తీసుకోబడింది. ఆ బిబ్లాస్ లేదా బిబ్లియా అనే పదానికి పుస్తకములు అని అర్థం. బైబిల్లో పుస్తకములు అని ఉంటుంది. ఆ పుస్తకములు అనే పదానికి అర్థమే బైబిల్. పుస్తకములు అనే పదానికి అర్థమే బైబిల్. అలానే ప్రాథమిక క్రైస్తవులు అంటే ఎర్లీ క్రిస్టియన్స్ అంటారు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఎర్లీ క్రిస్టియన్స్. వీళ్ళందరూ కూడా బైబిల్కి మరొక పేరును పెట్టారండి. దాని పేరు టా బైబిల్ అంటారు. టా బిబ్లియా TABIBLIA టా బిబ్లియా. ఈ టా బిబ్లియా అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే ద బుక్స్ అని అర్థం. ద బుక్స్ పుస్తకములు అని అర్థం. పుస్తకములు. సో మొత్తానికి బైబిల్ అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే పుస్తకములు అని అర్థం. ఏ పుస్తకాలు? లోక సంబంధమైన పుస్తకాల, లేకుంటే లోకంలో చరిత్ర పుస్తకాల, లేకుంటే లోకంలో ఉండే శాస్త్రపరమైన పుస్తకాల? కాదు, పరిశుద్ధమైన పుస్తకములు, మనిషిని బ్రతుకును మార్చే పుస్తకములు, మనిషిని సన్మార్గములోనికి తీసుకుని వెళ్ళే పుస్తకములు.
మనిషిని దేవుడు ముందు తన కుమారులుగా నిలవబెట్టగలిగే శక్తి కలిగిన పుస్తకములే బైబిల్ అంటే. కాబట్టి పుస్తకాలు అనగానే సాధారణమైన పుస్తకాలు కాదండి. ఈ లోకంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. మా షెల్ఫ్‌లో బోలెడు పుస్తకాలు ఉంటాయి. నా డాక్టర్‌కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. నా ఇంటర్‌కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. నా డిగ్రీకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఒక హ్యూమన్ బాడీకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. కానీ ఇవేవి కూడా మనిషిని పరిశుద్ధునిగా మార్చలేవు. ఇవేవి కూడా మనిషిని సన్మార్గములోనికి తీసుకుని వెళ్ళలేవు. ఈ పుస్తకాలు ఇవి కూడా మనిషిని దేవుడు ముందుకు నడిపించలేవు. కానీ ఏ పుస్తకాలు దేవుడి దగ్గర తీసుకుని వెళ్ళగలవు? ఇదిగో బైబిల్లో ఉన్న పుస్తకములు. కాబట్టి పుస్తకాలంటే సాధారణమైన పుస్తకాలు అని మనం చూడకూడదు. ఓకే. అయితే సాధారణంగా మన బైబిల్ అట్ట మీద, అందరు బైబిల్స్ మీద అట్ట మీద హోలీ బైబిల్ అని రాయబడుతుంది. హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము అని రాయబడుతుంది, లేదా పవిత్ర గ్రంథము అని రాయబడుతుంది. అసలు ఈ హోలీ బైబిల్ అనే ఈ పేరు మన బైబిల్కి రావడానికి ఏదో ఒక రోజులోనో, లేకుంటే 2 సంవత్సరాల్లోనో, లేకుంటే నెలల్లోనో వచ్చేసేలేదండి. దీని వెనక చాలా చరిత్ర ఉంది. చాలా చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 2-1 శతాబ్దాల్లో యూదులు తమ గ్రంథాలని పవిత్ర గ్రంథాలు అని పిలిచేవారు. పవిత్ర గ్రంథాలు. వాటిని స్కేర్డ్ స్క్రిప్చర్స్ అంటారు. స్కేర్డ్ స్క్రిప్చర్స్ అంటే యూదులు తమకు ఇవ్వబడిన, తమ పొందుకున్న ధర్మశాస్త్రం కానివ్వండి, ప్రవక్తల గ్రంథాలు కానివ్వండి, పాత నిబంధనలు ఉండే పుస్తకాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా వాళ్ళు ఏమని పిలిచేవారంటే పవిత్ర గ్రంథాలు అని పిలిచేవారు. పవిత్ర గ్రంథాలు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 2-1 శతాబ్ద కాలంలో వాటిని స్కేర్డ్ స్క్రిప్చర్స్ అంటారు, పవిత్ర గ్రంథాలు అని. ఆ తర్వాత క్రీస్తు శకం 2-4 శతాబ్దాల మధ్యలో 2-4 శతాబ్దాల మధ్యలో క్రైస్తవ సంఘం లాటిన్ భాషలో ఈ బైబిల్ ఉన్న పుస్తకాలను ఏమని పిలిచారు అంటే బిబ్లియా స్క్యారా అని పిలిచారు. బిబ్లియా స్క్యారా. చూడండి, క్రీస్తు శకం 2-4 శతాబ్ద కాలంలో క్రైస్తవ సంఘాలు బైబిల్ ఉన్న పుస్తకాలను బిబ్లియా స్క్యారా అని పిలిచారు. బిబ్లియా స్క్యారా అనగా హోలీ బైబిల్ అని అర్థం. హోలీ బైబిల్, ఇంగ్లీష్లో దాన్ని హోలీ బైబిల్ అంటారు. లాటిన్లో బిబ్లియా స్క్యారా అని అర్థం. కానీ ఇంగ్లీష్లో మాత్రం హోలీ బైబిల్ అని అర్థం. హోలీ బైబిల్. ఆ తర్వాత ఇక క్రీస్తు శకం 4వ శతాబ్దంలో జెరోమ్ అనే వ్యక్తి బైబిల్ని లాటిన్ భాషలోనికి తర్జుమా చేశాడు. జెరోమ్ అనే వ్యక్తి క్రీస్తు శకం 4వ శతాబ్దంలో బైబిల్ని లాటిన్ భాషలోనికి తర్జుమా చేశాడు. లాటిన్ భాషలోనికి. దాన్ని లాటిన్ వల్గేట్ బైబిల్ అంటారు. లాటిన్ వల్గేట్ బైబిల్. అప్పుడు ప్రధానంగా ఆ కాలములో బైబిల్ అనేది పవిత్ర గ్రంథము, ద హోలీ బైబిల్ అనే నామకరణం అనేది చాలా బలంగా స్థిరపడింది. అప్పటి నుంచి బైబిల్ని ద హోలీ బైబిల్ అని చాలా బలంగా పిలవడం ప్రారంభించారు. అప్పటి నుంచి మన బైబిల్కి ద హోలీ బైబిల్ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఇది బైబిల్ అనే పదానుకున్న కొంచెం చరిత్రగా, చాలా చరిత్ర ఉంటుంది. కాకపోతే అదంతా కూడా మనకు అంత అవసరం లేదు. ఇది మాత్రం మనకు సరిపోతుంది. ఓకే. తర్వాత బైబిల్ గ్రంథమును ఎన్ని విధములుగా పిలువబడడం జరిగింది అనేది మనం చూద్దాం. బైబిల్ గ్రంథమును ఎన్ని విధాలుగా పిలిచారు? ఎన్ని విధాలుగా పిలవడం ఏంటి అంటే బైబిల్ గ్రంథానికి ఒక పేరు అంటే ఏమీ లేదా? బైబిల్ గ్రంథమును సందర్భమును బట్టి అనేక పేర్లతో పిలవడం జరిగిందండి. ఉదాహరణకు బైబిల్ గ్రంథమును పరిశుద్ధ గ్రంథము అని పిలిచారు. పరిశుద్ధ గ్రంథము. అలానే ఇదే బైబిల్ని ధర్మశాస్త్ర గ్రంథము అని కూడా పిలిచారు. ధర్మశాస్త్ర గ్రంథము. యోహాను సువార్త 10:34 చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 34. యోహాను సువార్త 10వ అధ్యాయము 34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటేని నీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అంటున్నాడు. మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా?
బైబిల్ని ధర్మశాస్త్రము అని కూడా పిలిచారు. ధర్మశాస్త్రము. తర్వాత ఇదే బైబిల్ని నిబంధన గ్రంథము అని కూడా పిలవడం జరిగింది. బైబిల్లో దీనికి నిబంధన గ్రంథము అనే పేరు కూడా ఉంది. ఉదాహరణకు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అను చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. క్రొత్త నిబంధన అంటారు చూడండి. నిబంధన గ్రంథం ఇది. ఎందుకు? దీంట్లో నిబంధనలు ఉంటాయి. ఏ నిబంధనలు? దైవ సంబంధమైన నిబంధనలు, దేవుడు మానవాళి కొరకు ఇచ్చిన నిబంధనలు. అందుకే దీన్ని నిబంధన గ్రంథము అని కూడా పిలుస్తారు. నిబంధన గ్రంథము. తర్వాత ఇదే బైబిల్ని దేవోక్తులు అని కూడా పిలుస్తారు. దేవోక్తులు అని కూడా అంటారు. దేవోక్తులు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించున్నట్టు బోధింపబలెను అంటారు చూడండి. దేవోక్తులు బోధించినట్టు బోధింపబలెను. దేవోక్తులు అంటే దైవ సంబంధమైన మాటలు, దేవునికి సంబంధించిన మాటలు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అన్న, ధర్మశాస్త్రము అని అన్న, ధర్మశాస్త్రం అంటే అది వేరే విషయం, కానీ టోటల్ ఇంక్లూడింగ్ ఆల్ బుక్స్ని కలిపి ధర్మశాస్త్రం అని కూడా పిలుస్తారు. ధర్మశాస్త్ర గ్రంథము అనన్న, నిబంధన గ్రంథము అనన్న, దేవోక్తులు అనన్న బైబిల్ అనే అర్థం వస్తుంది. సో బైబిల్కి అనేక రకమైన నామకరణాలు మనకి బైబిల్లో కనబడి, అలానే లేఖనములు అని కూడా అంటారండి. బైబిల్లో మనకి మరొక విధంగా కూడా లేఖనములు అనే నామకరణం కూడా మనకు కనబడుతుంది, అనే పేరు కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములు అంటారా చూడండి. ఇక్కడ లేఖనములు అలానే దీనిని ప్రవచన గ్రంథము అని కూడా అన్నారు. ప్రవచన గ్రంథం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు రాసుకోండి. ఓకే. కాబట్టి బైబిల్ కొన్న అనేకమైన పేర్లు. ఏంటది? పరిశుద్ధ గ్రంథము, ధర్మశాస్త్రము, నిబంధన గ్రంథము, దేవోక్తులు, లేఖనములు, ప్రవచన గ్రంథము. సో ఇవి బైబిల్ కొన్న అనేకమైన పర్యాయ పేరులు అని మనం చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్ తర్వాత పాయింట్ నెంబర్ 2, యూనిట్ 1.2 అంటే మొదటి ప్రధాన భాగంలో రెండవ ఉపభాగము అని అర్థం. మొదటి ప్రధాన భాగం ఏంటి? మనకి బైబిల్ అనగా ఏమిటి? దాంట్లో ఇప్పుడు మనం ఆలోచిస్తున్న రెండవ విషయం ఏంటది? బైబిల్ నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్. బైబిల్లో మనకి 2 నిబంధనలు ఉన్నాయండి. 2 నిబంధనలు. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకము. క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు. చాలామంది క్రైస్తవులకి, అంటే నేను ఎలా అంటున్నాను కాదండి, చాలామంది నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. లైవ్లో చాలామంది నేను అడిగాను, క్రైస్తవులు, అమ్మ మీరు క్రైస్తవులేనా? మా హాస్పిటల్లోనే చాలామందిని అడిగాను. హాస్పిటల్స్లో నర్సులు ఉంటారు, వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్. అమ్మ ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా అంటారు. చదువుతున్నాను సార్ అంటే. వెరీ గుడ్. ఈరోజు ఏం చదివారంటే సార్, అయ్యో సార్ మర్చిపోయాను సార్, రేపు చెప్తాను సార్ అంటే. సరే కానీ బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటారు. అంటే సార్ బైబిల్లో కీర్తన గ్రంథం సార్, సామెతల గ్రంథం సార్, ప్రసంగి గ్రంథం సార్, ఇంకా మత్తయి సువార్త సార్ అంటే. నేను అడిగింది పుస్తకాల పేర్లు కాదమ్మా, ఎన్ని పుస్తకాలు ఉంటాయి అని అంటే సార్ అంటే మరి మర్చిపోయాను సార్, చిన్నప్పుడు సండే స్కూల్లో మాకు చెప్పారు సార్, మర్చిపోయాను నేను అంటే మన క్రైస్తవులకు ఏం తెలీదు, కనీసం బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయో కూడా తెలియదండి.
అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేతుల్లో బైబిల్ని పట్టుకుని మందిరాలకు వెళ్ళిపోతున్నామే. కనీసం అసలు ఆ బైబిల్‌లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఏ పుస్తకాలు ఉంటాయి అన్నది మనకి తెలియద్దా చెప్పండి? ఇప్పుడు మనం కాలేజీలో చదువుకున్న వాళ్ళమే. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఒక టీచర్ వచ్చి, "రేయ్! మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి చూడు" అనేసరికి, "యూనిట్స్ ఏంటి సార్? ఎన్ని యూనిట్స్ ఉండవేంటి?" అని అన్నాడు అనుకోండి. "ఏంట్రా ఫైనల్ ఎగ్జామ్స్‌కి వచ్చేసావు? రేపు గాక ఎల్లుండి 10థ్ ఫైనల్ ఎగ్జామ్స్. కనీసం ఈ ఈ సబ్జెక్ట్‌లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి? ఎన్ని లెసన్స్ ఉంటాయి అన్నది తెలీదు. ఏం చదవవు మరి" అంటాడు. కోపం వస్తదా రా చెప్పండి? వస్తది. దండించేస్తాడు ఖచ్చితంగా. మరి అటువంటిది దేవుడు ఎంతో కష్టపడి తన భక్తుల్ని చంపుకొని ఎంతోమందిని త్యాగం చేసి దేవుడు మన చేతికి బైబిల్ ఇస్తే కనీసం ఆ బైబిల్లో అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏంటి అని మనం చూసుకోవద్దానండి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏంటో చూసుకోవద్దా? కూరగాయలు కొనడానికి వెళ్తాం. అన్ని కొన్న తర్వాత అన్ని కూరగాయలు ఉన్నాయా లేదా, కూరగాయలు వాడు అన్నీ వేసాడో లేదో లెక్కెట్టుకుంటామా లెక్కెట్టుకోమా? లెక్కెట్టుకుంటాం కదా. ఉల్లిపాయలతో సహా లెక్క పెట్టుకుంటాం. ఏంటి ఒక ఉల్లిపాయ తక్కువ వచ్చింది అని చెప్పి వాడి మీద గొడవ కూడా వెళ్ళిపోతాం మనం. ఏంటి టమాటా కూలిపోయింది చేస్తాం, మంచి మంచి టమాటా ఏంటో ఎందుకు లెక్క తక్కువ వచ్చిందని. డబ్బులు లెక్క పెట్టుకుంటామో లేదో వాడు చిల్లర ఇచ్చిన తర్వాత డబ్బులు లెక్క పెట్టుకుంటాం. అన్నీ లెక్కలు ఉంటాయి మనకి. కానీ ఏది లెక్క ఉంటుంది మనకి? బైబిల్ అంటే లెక్క ఉంటుంది. సో బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలండి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకములు. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. ఇప్పుడు పాత నిబంధన పుస్తకాల నిర్మాణం మనం చూద్దాం. సాధారణంగా మనకి పాత నిబంధన పుస్తకాల నిర్మాణం అనేది మనకి ఎలా ఉంటుందంటే, ధర్మశాస్త్రము, చరిత్ర గ్రంథాలు, పద్య గ్రంథాలు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు, ఇలా మనకి వరుస క్రమం అనేది ఉంటుంది. అయితే క్రిస్టియానిటీలో లేకుంటే క్రైస్తవ సమాజంలో పాత నిబంధన అనే ఈ పుస్తకాల అమరిక పాత నిబంధన అనే పుస్తకాల అమరిక రెండు విధానాలుగా మార్చారండి. 2 విధాలుగా మార్చారు. ఉదాహరణకు ఇప్పుడు మీరు షెల్ఫ్లో ఏమైనా పుస్తకాలు సర్దుకుంటున్నారు అనుకోండి. షెల్ఫ్లో మీరు పుస్తకాలు సర్దుకుంటున్నారు. మీ 10th క్లాస్కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, ఇంటర్మీడియట్కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, మీ డిగ్రీకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? అన్నీ కలగలిపేసి అన్నీ మిక్స్ చేసేసి అలా షెల్ఫ్లో పెట్టేస్తారు. పెట్టరు కదా. అప్పుడు ఏం చేస్తాం మనం? 10th క్లాస్ బుక్స్ అన్నీ కూడా ఒక షెల్ఫ్లో, ఇంటర్మీడియట్ బుక్స్ అన్నీ కూడా ఒక షెల్ఫ్లో, డిగ్రీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఒక షెల్ఫ్లో, అలా లైన్గా మనం పెట్టుకోమా? ఇదే నిర్మాణము అని అంటే. అలానే బైబిల్ కూడా ఒక విధానములో నిర్మించబడింది. అంటే సెట్ చేసి మనకి ఇవ్వబడింది. ఎలా పడితే అలా మనకి బైబిల్ ఇచ్చేలేదండి. ఒక సరైన క్రమములో మనకి బైబిల్ని నిర్మాణము చేసి మనకిచ్చారు. ఒక స్ట్రక్చర్లో మనకిచ్చారు. దాంట్లో 2 విధానాల నిర్మాణములు అనేవి మనకుంటాయి. పాత నిబంధన గురించి మాత్రం మాట్లాడుతున్నాను నేను. పాత నిబంధన గురించి. పాత నిబంధన అనేది 2 విధములుగా మనకి సెట్ చేసి ఇవ్వబడింది. అంటే అరేంజ్ చేసి ఇవ్వబడింది. ఈరోజు మన అరమార్లో ఎలా అయితే బుక్స్ అన్నీ కూడా సర్దుకుంటామో అలా పుస్తకాలన్నీ కూడా సర్ది మనకిచ్చారు. ఏ విధంగా సర్దించారు? 2 విధాలుగా. ఒకటి ఏంటంటే హిబ్రూ నిర్మాణం. రెండోది వచ్చేసరికి ఆధునిక ఇంగ్లీష్ నిర్మాణం, ద మోడర్న్ ఇంగ్లీష్ డివిజన్ అని అంటారు దీన్ని. ఆధునిక ఇంగ్లీష్ నిర్మాణము. సో ఈ 2 విధాలుగా పాత నిబంధన అనేది నిర్మించబడింది, లేకుంటే పుస్తకాలు అమరిక చేయడం జరిగింది. మొట్టమొదటిగా మనం హిబ్రూ నిర్మాణం చూద్దాం. హిబ్రూ నిర్మాణం, ద హిబ్రూ డివిజన్ యూస్డ్ ఇన్ ద డేస్ ఆఫ్ క్రైస్ట్. హిబ్రూ నిర్మాణం అనేది మనకి బైబిల్లో కూడా కనిపిస్తుంది. అంటే నేను ఏదో కొత్తగా కల్పించి చెబుతుంది కాదు ఇది. బైబిల్లోనే మనకి ఈ హిబ్రూ నిర్మాణం అనేది కనబడుతుంది. యేసుక్రీస్తు వారే స్వయంగా ఆ హిబ్రూ నిర్మాణం గురించి మాట్లాడతారు. ఏంటది? లూకాసు వార్త 24:44 చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయం 44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను నెంబర్ 1 ఒక అమరిక వచ్చింది చూడండి. మోషే ధర్మశాస్త్రములోను, తర్వాత నెంబర్ 2 ప్రవక్తల గ్రంథములలోను అంటున్నారు. ప్రవక్తల గ్రంథములలోను, తర్వాత కీర్తనలలోను,
నన్ను గూర్చి రాయబడినవన్నీయు. ఇక్కడ ఒక నిర్మాణము మాట్లాడుతున్నారు చూడండి, ఒక అరేంజ్ గురించి మాట్లాడుతున్నారు చూడండి, ఒక అమరిక విధానం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎలా పడితే అలా మాట్లాడేసేయట్లేదు. నెంబర్ 1 మొట్టమొదటిగా ఏమంటున్నారు ఆయన? మోషే ధర్మశాస్త్రములోను, తర్వాత నెంబర్ 2 ప్రవక్తల గ్రంథములలోను, నెంబర్ 3 కీర్తనలలోను అంటున్నారు. ముందు కీర్తనలు అనొచ్చు కదా, ముందు ప్రవక్తల గ్రంథాలు అని అనొచ్చు కదా, ముందు ధర్మశాస్త్రం అని ఎందుకన్నారు? తర్వాత రెండోదిగా ప్రవక్తల గ్రంథాలు అని ఎందుకన్నారు? ఆ తర్వాత మూడోదిగా కీర్తనలలోను అని ఎందుకన్నారు? అది ఇటు ఇది అటు వేసేచ్చు కదా, ముందు కీర్తనలని లాస్ట్లో మోషే ధర్మశాస్త్రం అనొచ్చు కదా. నో, ఆయన మాట్లాడుతుంది హిబ్రూ నిర్మాణము విధానములో. ఆ హిబ్రూ నిర్మాణ విధానములోనే హిబ్రూ బైబిల్లో పాత నిబంధన పుస్తకాలు వరుస క్రమంలో అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, దాన్ని మనం చూద్దాం. ఈ హిబ్రూ నిర్మాణానికి పెట్టిన పేరే తనక్ అంటారు. తనక్, TANAK, తలక్ కాదండి. ఓకేనా, తలక్ అంటే ఏంటి? ముస్లిం సహోదరులు వాళ్ళ భార్యలకు విడాకులు ఇచ్చేటప్పుడు 3 సార్లు తలక్ 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 అని పిలుస్తారు. అలా పిలిస్తే వాళ్ళకి విడాకులు అయిపోయినట్టే. సో అది కాదు మనం మాట్లాడుకునేది, ఆ తనక్ గురించి కాదు. ఇది తనక్, TANAK, తనక్. ఇది తనక్ అంటే చూద్దాం. తనక్ అంటే దీంట్లో మొట్టమొదటి టీ. తనక్ అనే దాంట్లో మొట్టమొదటిగా టీ అనగా తోరా. తోరా అనగా ధర్మశాస్త్రము అనగా ధర్మశాస్త్ర గ్రంథాలు. తోరా అనగా ధర్మశాస్త్ర గ్రంథాలు. అదే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, మోషే ధర్మశాస్త్రములోను అంటున్నారు. ఆ మోషే ధర్మశాస్త్రం ఏంటి? తోరా. సో టీ అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే తోరా అనగా ధర్మశాస్త్ర పుస్తకములు లేదా ధర్మశాస్త్ర గ్రంథములు అని అర్థం. నెక్స్ట్ దీంట్లో ఎన్ అంటే ఏంటో చూద్దాం. తనకులో టీ అంటే ఏంటో చూసాము, తోరా ధర్మశాస్త్ర గ్రంథాలు అనేది అర్థమైంది. తర్వాత ఎన్ అంటే ఏంటో చూద్దాం. ఎన్ అనగా నెవీం అని అర్థం. నెవీం అనగా ప్రవక్తల గ్రంథాలు అని అర్థం. నెవీం అనంటే ప్రవక్తల గ్రంథాలు. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారు? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను అంటున్నారు. సో టీ అంటే తోరా, మోషే ధర్మశాస్త్రము. ఎన్ అంటే నెవీం అనగా ప్రవక్తల గ్రంథాలు. ఇప్పుడు కే అంటే ఏంటో చూద్దాం. తనకులో కే అంటే ఏంటో చూద్దాం. కే అనగా కెతూవిం అని అర్థం. కెతూవిం KETHUVIM. కెతూవిం అనగా పద్య గ్రంథాలు, అంటే కీర్తనల గ్రంథాలు అని అర్థం. కీర్తనల గ్రంథాలన్నా పద్య గ్రంథాలన్నా ఒకటే, పద్య గ్రంథాలు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన నిర్మాణం వచ్చింది మనకి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన నిర్మాణం ఏంటి? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను. అదే మనకి తనక్ అని అర్థం. తనక్ అనగా టీ అనంటే తోరా అనగా ధర్మశాస్త్ర గ్రంథాలు. ఎన్ అనంటే నెవీం అనగా ప్రవక్తల గ్రంథాలు. కే అంటే కెతూవిం అనగా పద్య గ్రంథాలు. ఇది పాత నిబంధన పుస్తకాల హిబ్రూ నిర్మాణం. మీరు హిబ్రూ బైబిల్ చదివితే ఆ హిబ్రూ బైబిల్లో ఇటువంటి నిర్మాణమే మనకి కనబడుతుంది. పుస్తకాలన్నీ కూడా ఈ విధంగానే అరేంజ్ చేయబడతాయి. ముందేమో ధర్మశాస్త్ర పుస్తకాలు ఉంటాయి, తర్వాత ఏమో ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి, తర్వాత ఏమో పద్య గ్రంథాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఈ పుస్తకాలన్నీ కూడా కలిపి ఒక ట్యాబ్లెట్ ఫామ్లో చూపిస్తాను. చూడండి, ఇదిగోండి తనక్. హిబ్రూ బైబిల్లో పుస్తకాలన్నీ కూడా ఎలా అరేంజ్ చేయబడతాయి అంటే, ముందేమో ధర్మశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు. ఇదిగో తోరా, టీ అనగా ధర్మశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు. ఏంటవి? ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఇవన్నీ కూడా తోరా పుస్తకాలు అనగా ధర్మశాస్త్ర పుస్తకాలు. ఇవి ముందు పెట్టబడ్డాయి, ఇవి ముందు అరేంజ్ చేయబడ్డాయి. తర్వాత నెవీం అనగా ప్రవక్తల గ్రంథాలు.
ప్రవక్తల గ్రంథాలు 8 పుస్తకాలని రాసాను చూడండి ఇక్కడ. ప్రవక్తల గ్రంథాలు 8 పుస్తకాలు అన్నాను. అదేంటి ప్రవక్తల గ్రంథాలు 8 పుస్తకాలు ఏంటి? మీరు ఇక్కడ చాలా అబ్జర్వ్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అదేంటంటే ప్రవక్తల గ్రంథాలు అనేవి హిబ్రూ బైబిల్లో ఎలా నిర్మించబడ్డాయనంటేనండి, ఉదాహరణకు నేను చదువుతాను చూడండి. యెహోషువ గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము ప్లస్ రూతు గ్రంథం. అంటే మనకి బైబిల్లో, మన బైబిల్లో మీరు పుస్తకాల లిస్ట్ తీయండి ఒకసారి. మన బైబిల్లో పుస్తకాల లిస్ట్ ఉంటుంది కదా ముందు. అదే మనకి ఎప్పుడన్నా అధ్యాయం వచ్చిన కనబడినప్పుడు ఫ్రంట్ పేజీలోకి వెళ్ళిపోయి ఎలా పుస్తకాలు ఎత్తుక్కొని పేజ్ నెంబర్ చూసుకుంటారు, చూసాము అలా ఆ పేజీ తీయండి ఒకసారి. ఆ పేజీ తీసినప్పుడు మనకి ఆ పుస్తకాల అమరిక కనబడుతుంది. మనకి ఇక్కడ న్యాయాధిపతులు గ్రంథము, రూతు గ్రంథం వేరువేరుగా ఉంది. న్యాయాధిపతుల పుస్తకము, రూతు పుస్తకం వేరువేరుగా ఉంది. కానీ హిబ్రూ బైబిల్లో అలా ఉండదు. హిబ్రూ బైబిల్లో న్యాయాధిపతులు ప్లస్ రూతు గ్రంథము ఈ రెండు కలిపి ఒకే పుస్తకం. ఈ రెండు కలిపి ఒకే పుస్తకంగా మనకి హిబ్రూ బైబిల్లో ఉంటుంది. తర్వాత మొదటి సమయాలు, రెండవ సమయాలు మనకి విడివిడిగా ఉంది చూడండి. మొదటి సమయాలు, రెండవ సమయాలు మనకి విడివిడిగా ఉన్నాయి. కానీ హిబ్రూ బైబిల్ అలా ఉండదు. మొదటి సమయాలు, రెండవ సమయాలు కలిపి ఒకే పుస్తకం. మొదటి సమయాలు, రెండవ సమయాలు కలిపి ఒకే పుస్తకంగా పెట్టబడింది. తర్వాత మనకి మొదటి రాజులు, రెండో రాజులు విడివిడిగా ఉన్నాయి చూడండి. మొదటి రాజులు, రెండో రాజులు విడివిడిగా ఉన్నాయి. కానీ హిబ్రూ బైబిల్ అలా ఉండదు. మొదటి రాజులు, రెండో రాజులు కలిపి ఉంటుంది. మొదటి రాజులు, రెండో రాజులు కలిపి ఒకే పుస్తకం. ఆ తర్వాత యెషయా గ్రంథము, తర్వాత యెరెమియా గ్రంథము, విలాప వాక్యములు కూడా మనకి విడివిడిగా ఉంది. యెరెమియా గ్రంథము, విలాప వాక్యములు కూడా మనకి విడివిడిగా ఉన్నాయి. కానీ హిబ్రూ బైబిల్ అలా ఉండదు. యెరెమియా గ్రంథము, విలాప వాక్యములు కలిపి ఉంటాయి. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథము. ఇక 8వ పుస్తకం మనకి హోషియా, యోవేలు, ఆమోసు, ఓబేద్యా, యోనా, మీకా, నహూము, హబక్కకు, జెఫన్యా, హగ్గై, జకరియా, మలాకి. ఇవన్నీ కూడా మనకి వేరు వేరు పుస్తకాలుగా అమరిక చేయడం జరిగింది. కానీ హిబ్రూ బైబిల్ అలా కాదండి. ఈ పుస్తకాలన్నీ కలిపి ఒకే పుస్తకం. ఏది? హోషియా పుస్తకం నుండి మలాకి పుస్తకం వరకు ఈ పుస్తకాలన్నీ కలిపి ఒకే పుస్తకంగా అరేంజ్ చేశారు. అందుకే హిబ్రూ బైబిల్లో ప్రవక్తల గ్రంథాలు 8 పుస్తకాలుగా కనబడతాయి. అర్థమైందా మీకు? తర్వాత కెతూవిం పద్య గ్రంథాలు చూద్దాం. పద్య గ్రంథాలు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, రూతు, ప్రసంగి, ఎస్తేరు, దానియేలు. ఇక్కడ ఎజ్రా, నెహేమియా గ్రంథాలు మనకి వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ఎజ్రా, నెహేమియా అనేది మనకి వేరువేరుగా కనబడతాయి మన బైబిల్లో. అదే హిబ్రూ బైబిల్ అనుకోండి, ఎజ్రా, నెహేమియా ఒకే పుస్తకంగా ఉంటుంది. ఇక్కడ తర్వాత మొదటి దినవృత్తాంతంలో, రెండవ దినవృత్తాంతాలు కూడా మనకి వేరువేరుగా ఉన్నాయి. కానీ హిబ్రూ బైబిల్ అలా కాదు, ఒకే పుస్తకంగా కనబడుతుంది. సో ఇది తనకి యొక్క నిర్మాణం, హిబ్రూ బైబిల్ యొక్క నిర్మాణం. ఇప్పుడు మన బైబిల్ నిర్మాణం చూద్దాం. ఆధునిక ఇంగ్లీష్ నిర్మాణం, ద మోడర్న్ ఇంగ్లీష్ డివిజన్ అని అంటారు. ఆధునిక ఇంగ్లీష్ నిర్మాణం అంటే మన బైబిల్లో ఉన్న నిర్మాణం. ఇప్పటి వరకు మన హిబ్రూ బైబిల్లో ఉన్న నిర్మాణాన్ని చూసాం. అంటే చాలామంది అడుగుతుంటారు, మీ గ్రంథంలోనేమో ప్రవక్తల గ్రంథాలు ఇన్ని ఉన్నాయి, మరి హిబ్రూ బైబిల్లో ప్రవక్తల గ్రంథాలు 8 ఉన్నాయి, దానికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం చెప్పాలి, ఒరే బాబు అది కాదు, అది తప్పేం కాదు. ఇక్కడ యెరెమియా గ్రంథం, విలాప వాక్యంలో 2 వేరువేరుగా సెట్ చేశారు. కానీ హిబ్రూ బైబిల్లో 2 కలిపి ఒకే పుస్తకంగా పెట్టారు. అంతకు మించి వేరే తేడా ఏమీ లేదు అని చెప్పాలి. ఓకేనా? అందుకు అది తెలియడానికే నేను మీకు ఇంత సమాచారం చెప్తున్నా. తర్వాత ఆధునిక ఇంగ్లీష్ నిర్మాణం, ద మోడర్న్ ఇంగ్లీష్ డివిజన్. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న బైబిల్ యొక్క నిర్మాణం అండి. ఆధునిక ఇంగ్లీష్ నిర్మాణం అంటే మన చేతుల్లో ఉన్న బైబిల్ యొక్క నిర్మాణం. ఓకేనా? మన చేతుల్లో ఉన్న బైబిల్ నిర్మాణం. దీంట్లో మన చేతుల్లో ఉన్న బైబిల్ మొట్టమొదటిగా ధర్మశాస్త్రము, దీనిని లాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ధర్మశాస్త్రము పుస్తకాలు ఎన్ని? 5. ఏంటవి? ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలు ముందు పెట్టడం జరిగింది చూడండి. ఈ 5 పుస్తకాలు ముందు పెట్టారు. సో వీటిని ధర్మశాస్త్ర పుస్తకములు అని అంటారు. ఆ తర్వాత సెకండ్ అరేంజ్ అంటే తర్వాత నిర్మాణం ఏంటంటే చరిత్ర గ్రంథాలు. ఇవి 12. చరిత్ర గ్రంథాలు 12. ఏంటవి? యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము,
మొదటి రాజుల గ్రంథము, మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము, ఎజ్రా, నెహేమియా, ఎస్తేర్. ఓకేనా. సో ఈ 12 పుస్తకాలు కూడా చరిత్ర గ్రంథాలు అంటారు, హిస్టారికల్ బుక్స్ అంటారు, హిస్టారికల్ బుక్స్. ఆ తర్వాత పద్య గ్రంథాలు. మీరు ఈ లిస్ట్ని క్లోజ్ చేయకండి, ఈ లిస్ట్ని చూస్తూ ఇది వినండి. ఆ తర్వాత పద్య గ్రంథాలు. ఎన్ని పద్య గ్రంథాలు మనకి? 5. పొయిట్రీ బుక్స్ అంటారు, పొయిట్రీ బుక్స్. ఏంటవి? యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతము. ఈ 5 పుస్తకాలను కూడా పద్య గ్రంథాలు అని పిలుస్తారు. ఆ తర్వాత మనకి ఇవ్వబడిన అమరిక ప్రవక్తల గ్రంథాలు. ప్రవక్తల గ్రంథాలు, ఈ ప్రవక్తల గ్రంథాలు మొత్తం 17. ఈ ప్రవక్తల గ్రంథాలు మొత్తం 17 పుస్తకాలు. ఏంటవి? యెషయా, యెరెమియా, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషియా, యోవేలు, ఆమోసు, ఓబేద్యా, యోనా, మీకా, నహూము, హబక్కకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాక్. మొత్తం 17 బుక్స్, ప్రొఫెటిక్ బుక్స్. సో ఈ 17 పుస్తకాలు తర్వాత మనకి అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లిస్ట్ చూపిస్తున్నాను, చూడండి. మొట్టమొదటిగా ఆధునిక ఇంగ్లీష్ బైబిల్ నిర్మాణం. మొట్టమొదటిగా ఏంటి? ధర్మశాస్త్రం. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మొత్తం పుస్తకాలు ఎన్ని? 5. తర్వాత చరిత్ర గ్రంథాలు మొత్తం 12. యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు. ఆ తర్వాత పద్య గ్రంథాలు అనగా పొయిట్రీ బుక్స్ మొత్తం ఎన్ని? 5. యోబు గ్రంథం నుంచి పరమగీతములు వరకు. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు మొత్తం 17. మరలా ఈ ప్రవక్తల గ్రంథాల్లో పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు అని అంటారండి. పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటే పెద్దగా ఉంటారను, చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటే చిన్నగా ఉంటారని కాదండి. ఓకేనా. పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటే వాళ్ళ సుదీర్ఘ పరిచర్య అనేది చాలా పెద్దది, అందుకు వాళ్ళు పెద్ద ప్రవక్తలు అన్నారు. అంతేగాని ఆయన ఈ పెద్ద ప్రవక్తలు అంటే వీళ్ళు పొడుగుంటారు, చిన్న ప్రవక్తలు అంటే వీళ్ళు చిన్నగా ఉంటారని కాదు. వయసులో చిన్న పెద్ద అని కాదు. ఇప్పుడు యెషయా గారు, యెరెమియా గారు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా సుదీర్ఘమైన పరిచర్య చేస్తారు, చాలా సుదీర్ఘంగా ప్రవచిస్తారు. అందుకే వాళ్ళు పెద్ద ప్రవక్తలు అని పిలవడం జరిగింది. అందుకే మనకి యెషయా, యెరెమియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు ఇవన్నీ కూడా ముందు పెట్టబడ్డాయి. చూడండి ఎందుకు? వీళ్ళ సుదీర్ఘంగా ప్రవచించారు కాబట్టి వీళ్ళ పెద్ద ప్రవక్తలు అని చెప్పి వీళ్ళ చేత రాయబడిన పుస్తకాలు ముందు పెట్టడం జరిగింది. అందుకే యెషయా, యెరెమియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు మనకి పద్య గ్రంథాలు తర్వాత ఉంటాయి. ఇక చిన్న ప్రవక్తల గ్రంథాలంటే తక్కువ కాలములో ప్రవచించిన ప్రవక్తలు, తక్కువ కాలములు. వాళ్ళెవరు? మొత్తం ఎన్ని? 12 పుస్తకాలు. ఏంటవి? హోషియా, యోవేలు, ఆమోసు, ఓబేద్యా, యోనా, మీకా, నహూము, హబక్కకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. సో ఈ 12 పుస్తకాలను చిన్న ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. ఇది మనకు ఇవ్వబడిన బైబిల్లో నిర్మించబడిన పాత నిబంధన స్ట్రక్చర్. అసలు పాత నిబంధనలో ఏ పుస్తకాలు ఉంటాయి, ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఆ పుస్తకాలు ఎలా అరేంజ్ చేయబడడం జరిగింది అనేది ఇప్పటి వరకు నేను మీకు చెప్పాను. ఇక నెక్స్ట్ క్రొత్త నిబంధన 27 పుస్తకాల నిర్మాణం. క్రొత్త నిబంధన 27 పుస్తకముల నిర్మాణం. క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27. దాంట్లో మొట్టమొదటిగా మనకి సువార్తలు ఇవ్వడం జరిగిందండి, సువార్తలు పెట్టడం జరిగింది. సువార్తలు ఎన్ని? 4. ఏంటవి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. చూడండి మనకి లిస్టులో కూడా అవే ఉంటాయి, లిస్టులో కూడా మనకి అవే ఉంటాయి సువార్తలు మొత్తం 4. ఆ తర్వాత చరిత్ర పుస్తకం అనేది మనకి ఒకటి ఇవ్వడం జరిగింది. చరిత్ర పుస్తకం, హిస్టారికల్ బుక్ అంటారు. ఏంటది? ఒకటే పుస్తకం. అదే మనకి పాత నిబంధనలు అయితే చరిత్ర పుస్తకాలు చాలా ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధనల చరిత్ర పుస్తకం ఒకటే. ఏంటది? అపోస్తుల కార్యములు, హిస్టారికల్ బుక్, అపోస్తుల కార్యములు. తర్వాత పౌలు గారి పత్రికలు ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ మనకి రోమపత్రిక, మొదటి కొరింథీ పత్రిక, రెండవ కొరింథీ పత్రిక అని కనబడుతున్నాయి చూడండి. ఇవన్నీ కూడా పౌలు గారి పత్రికలు. మొత్తం ఎన్ని? 14 పత్రికలు. పౌలు గారి 14 పత్రికలు మనకి తర్వాత అరేంజ్ చేయడం జరిగింది. రోమ పత్రిక నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక వరకు కూడా పౌలు గారి పత్రికలు. ఆ తర్వాత మరికొన్ని పత్రికలు, వీటిని జనరల్ ఎపిస్టిల్స్ అంటారు. జనరల్ అంటే ఇతర పత్రికలు అంటారు. ఇతర పత్రికలు ఎన్ని? 7. ఏంటవి? యాకోబు పత్రిక,
పేతురు గారు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, మొత్తం 7 పుస్తకాలు యోధా పత్రిక వరకు. అంటే యాకోబు పుస్తకం నుంచి యోధా గారు రాసిన పత్రిక వరకు కూడా జనరల్ ఎపిస్టిల్స్ అంటారు, ఇతర పత్రికలు అని అంటారు వీటిని. ఆ తర్వాత చివరిగా మనకు ఉన్నది ప్రవచన గ్రంథము. అదే ఒకటే పుస్తకం, ప్రవచన గ్రంథం. అదే మనకి పాత నిబంధనల ప్రవచన గ్రంథాలు అయితే చాలా ఉన్నాయి, 17 ప్రవక్తల గ్రంథాలు. కానీ క్రొత్త నిబంధనల ప్రవచన గ్రంథం ఒకటే. ఏంటది? ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము. ఓకే, సో ఇది బైబిల్ యొక్క నిర్మాణము, ద స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్. ఓకే, సో ఇప్పటివరకు అసలు మనం ఏం చూసాము, ఏ విషయాల గురించి డిస్కషన్ చేసుకున్నాం అన్నది ఒకసారి రిమైండ్ చేసుకుని ఈరోజు మనం క్లాస్ ముగించుకుందాం. ఈరోజు మనం చూసిన విషయాలు, బైబిల్ అనగా ఏమిటి, అసలు దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చారు అనే పాఠంలో మొట్టమొదటిగా మనం చూసిన దీంట్లో 2 ప్రధాన భాగాలు. దాంట్లో మొట్టమొదటిది బైబిల్ అనగా ఏమిటి అనే మొదటి ప్రధాన భాగాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. దీంట్లో మరలా 7 పాయింట్లు. పాయింట్ నెంబర్ 1, బైబిల్ అనే పదానికి అర్థం ఏంటి, బైబిల్ నిర్మాణము, చేతివ్రాత ప్రతులు మరియు వాటిలో రకాలు, బైబిల్ ఏ భాషలో రాయబడింది, సకల థియాలజీకి మూలము, బైబిల్ రూపము, బైబిల్ రచయితలు. దీంట్లో ఇప్పటివరకు మనం ఆలోచించిన విషయాలు 2. ఏంటది? బైబిల్ అనే పదానికి అర్థం ఏంటి, బైబిల్ నిర్మాణము. దీంట్లో మనం బైబిల్ అనే పదానికి అర్థం ఏంటో చూసాము. బిబ్లాస్ అనగా లేదా బిబ్లియా అనగా పుస్తకములు అనే అర్థాన్ని కూడా చూసాము. అలానే బైబిల్కి హోలీ బైబిల్ అనే పేరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది, ఎలా మారుతూ వచ్చింది అనేది కూడా మనం చూడడం జరిగింది. ఆ తర్వాత బైబిల్ గ్రంథమును బైబిల్లోని ఎన్ని విధాలుగా పిలవడం జరిగింది అనేది కూడా మనం చూసాము. పరిశుద్ధ గ్రంథము, ధర్మశాస్త్రము, దేవోక్తులు, నిబంధనలు, ప్రవచన గ్రంథము, ఇలా అనేక రకాలుగా బైబిల్ని పిలవడం అనేది జరగడం మనం చూసాం. అలానే బైబిల్ యొక్క నిర్మాణాన్ని కూడా మనం చూడడం జరిగింది, స్ట్రక్చర్ ఆఫ్ ద బైబిల్. అంటే హెబ్రూ బైబిల్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, ఈరోజు మన చేతిలోనే బైబిల్ నిర్మాణం ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఈరోజు పాఠంలో పూర్తిగా డీటెయిల్గా చూడడం జరిగింది. ఓకే, సో ఇది ఈరోజు మనం ఆలోచించిన విషయాలు.